హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో కుక్కర్‌లో బెల్లాన్ని ఎందుకు పెట్టాలో, అలాగే మన పనులను సింపుల్‌గా చేసుకొని మన మనీని, టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తోనైతే మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. చాలా అంటే చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఒక నిమ్మకాయని తీసేసుకున్నాను. తర్వాత నిమ్మకాయను అటువైపు, ఇటువైపు చివరనైతే కట్ చేసేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిడిల్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత సగం నిమ్మకాయను మధ్య భాగంలో ఇలా ఘాటులాగా చేసుకోవాలండి. ఇలా మనం ఘాట్లా చేసుకుంటే మనకు చక్కగా సెట్ అవుతుంది. ఇప్పుడు చుట్టూ కూడాను మన ఇంట్లోనే లవంగాలు అయితే ఉంటాయి కదండి. ఇలా ముగ్గ ఉండే లవంగాలను అయితే తీసేసుకొని ఒక 5-6 అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న క్యాండిల్ని అయితే మనం ఇక్కడ ఘాటుగా పెట్టాం కదండి, అక్కడ చక్కగా సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లోనే టూత్ పిక్స్ అయితే ఉంటాయి కదండి. ఇలా ఒక 5-6 టూత్ పిక్స్ని అయితే ఎన్ని కావాలంటే అన్నింటిని ఇలా ఒక 5-6 అయితే సెట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ టూత్ పిక్ని అయితే కుచ్చుకోవాలండి. ఇలా కుచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము అగ్గిపుల్లని అయితే వెలిగించేసేసుకోవాలి. తర్వాత పైనుండి ఇలా మనం సగం నిమ్మకాయనైతే ఇలా చక్కగా టూత్ పిక్తో సహాయంతో ఇలా చక్కగా సెట్ చేసేసుకోవాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లోన ఒక్క దోమ కూడా రాదండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మీకు ఎక్కడైతే అంటే రూమ్లో కానీ మనకు హాల్లో కానీ ఎక్కడైతే దోమలు ఎక్కువగా తిరుగుతున్నాయో అక్కడ ఒక మూలను ఉంచితే కనుక దోమలు అనేవి రాకుండా ఉంటాయి. 100% వర్క్ అవుతుందండి. మనకు మంచి స్మెల్ కూడా ఘాటైన వాసన అనేది వస్తూ ఉంటుంది. అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇంట్లోన ఇటువంటి హెవీ శారీస్ లేకపోతే పట్టు చీరలు కానివ్వండి ఫోల్డింగ్ చేసి ఉంచడానికి కవర్ని మనము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం కదండి. అలాగే మనకు బీరువాలో శారీస్ ఉంచుదామన్న ప్లేస్ కూడా సరిపోదు కదండి. సో తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అది కూడా కవర్ లేకుండా ఆర్గనైజ్ చేయకుండా. అలాగే శారీ పెట్టికోట్ బ్లౌజ్ మనకు వెతికే పని కూడా లేకుండా ఒకే దగ్గర ఉండాలంటే ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామన్న. మామూలుగా మనం శారీని ఎలా ఫోల్డింగ్ చేసుకుంటామో అలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ని ఇలా కింద నుండి తీసుకోవాలి. తర్వాత తీసుకున్న తర్వాత హుక్స్ అయితే పెట్టేసేసి బ్లౌజ్కి సైడ్కి ఉన్న పార్ట్స్ని అయితే లోపల భాగంలో సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ బ్లౌజ్ని మధ్యలో కాకుండా ఇలా కొంచెం కిందికని ఉంచుకోవాలి. తర్వాత 2 టైమ్స్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మనకు బ్లౌజ్ బ్యాక్ నెక్ అనేది పైకి వచ్చేస్తుంది. తర్వాత మిగిలిన పార్ట్ను కూడా ఇలా ఇక్కడ ప్యాకెట్ లాగా వచ్చింది కాబట్టి ఈ ప్యాకెట్లో మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఇందులోనే మనకు మ్యాచింగ్ పెట్టికోట్ కూడా ఉంచుకోవాలంటే ఇలా మనము ఇక్కడ ప్యాకెట్ లాగా వచ్చింది కదండి, ఆ ప్యాకెట్లో మనము పెట్టికోట్ని అయితే ఉంచేసుకుంటే కనుక టైంకి వెతికే పని అనేది ఉండదండి. మనకు ఒకేసారి బ్లౌజ్ అలా పెట్టుకోట్ అనేది కనిపిస్తుంది. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. మనకు చూడడానికి కూడా నీట్గా అందంగా ఉంటుంది. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలను అయితే శారీస్ని స్టోర్ చేసి ఉంచేసుకోవచ్చు. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మనం ఏంటంటే డైలీ కూడాను వెల్లుల్లిని కర్రీస్లో వేస్తూ ఉంటాం కదండి. కానీ వెల్లుల్లి పొట్టు తీయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కోసారి మనకు గోర్లు అనేవి నొప్పి పుట్టేస్తూ ఉంటాయి. సో మనకు అసలు గోరు నొప్పి పుట్టకుండా వేలు నొప్పి పుట్టకుండా ఈజీగా ఎన్ని కేజీల వెల్లుల్లినైనా కూడా మనము కేవలం ఒక సిరప్ బాటిల్ క్యాప్తోనైతే తీసేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా మనము ఇలా సిరప్ క్యాప్ని అయితే తీసేసుకొని ఇలా కొంచెం జస్ట్ ఇలా అంటే చాలండి, మనకు ఈజీగా వెల్లుల్లి పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది. ఇక్కడ సిరప్ క్యాప్ని ఎందుకు తీసుకున్నానంటే మనకు క్యాప్ అనేది షార్ప్గా ఉండటం వలన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇంట్లోన జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు ఇటువంటి చిన్నపిల్లలకైతే సిరప్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా ఇలా సిరప్ క్యాప్తోని మనం చక్కగా ఎన్ని కేజీల వెల్లుల్లినైనా కూడా మనము సెకండ్లలో హోల్సేయొచ్చండి. మీ దగ్గర ఇలా సిరప్ క్యాప్ లేకుంటే కనుక బాటిల్ క్యాప్నైనా యూస్ చేసి మనం చక్కగా వెల్లుల్లి రెబ్బలను అయితే తీసేసుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. మనకు అసలు చేయనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ ఒక బట్టర్ క్లిప్ని అయితే తీసుకున్నాను. తర్వాత ఇలా డబుల్ టేప్ని తీసేసుకొని వెనకాలని అయితే అతికించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూస్ చేద్దామో చూద్దామండి. దీనికి ఉన్న కవర్ని కూడా తీసేయాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఛార్జర్ని ఇలా మనము హ్యాంగ్ చేసి వదిలేస్తే కనుక పిల్లలు మాటికి వైర్ని అయితే లాగుతూ ఉంటారు. అలాగే ఒక్కోసారి ఛార్జింగ్ స్విచ్ ఆన్ ఉంటే కనుక కరెంట్ షాక్ కూడా కొడుతూ ఉంటుందని భయం ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు మనం ఇలానే హ్యాంగ్ చేసి ఛార్జర్కి చుట్టేసి ఉంచినా కూడా మనకు మాటికి కిందికైతే పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక బట్టర్ క్లిప్ని అయితే తీసేసుకొని డబుల్ టేప్ని అతికించుకున్న తర్వాత స్టిక్కర్ తీసేసి స్విచ్ బోర్డ్కి ఇలా మనం దగ్గర అంటించుకోవాలి. ఇప్పుడు మనం ఈజీగా ఛార్జింగ్ వైర్ని ఇలా చుట్టేసి హ్యాంగ్ చేసుకోవచ్చు. కూడా అందకుండా ఉంటుందండి. దీనివల్ల మన ఛార్జింగ్ వైర్ అనేది పాడైపోకుండా ఉంటుంది. అలాగే పిల్లలకు కరెంట్ షాక్ అనేది కొట్టకుండా ఉంటుందండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఈ టిప్ అయితే మనం పండుగలు చేసేటప్పుడు కానివ్వండి లేకపోతే ఇంట్లో ఏదైనా ప్రసాదం చేసేటప్పుడు ఈ టిప్ అయితే చాలా
చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి. తర్వాత కిందన ఒక ప్లేట్ను ఇలా బోర్లించి పెట్టేసుకోవాలి. తర్వాత దానిపై నుంచి ఇంకో గిన్నెని కానీ లేకపోతే ప్లేట్ని కానీ ఇలా తిరిగేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం కుక్కర్లో వాటర్ కానీ అస్సలు యూజ్ చేయలేమండి. కేవలం ఇలా ప్లేట్లను బోర్లించి మనం ఇక్కడ గిన్నెని తిరిగేసి మనము వాటర్ అనేది అస్సలు వేయలేదు. కిందన అడుగు భాగంలో కూడా వాటర్ అనేది అస్సలు వేయలేదండి. తర్వాత గట్టిగా రాయి లాంటి బెల్లాన్ని అయితే ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ అంటే గ్యాస్కెట్ అయితే పెట్టేసుకోవాలి. కానీ దానికి ఉన్న విజిల్ అయితే అస్సలు పెట్టకూడదు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత ఒక 3 నిమిషాలు అయితే ఇలా సిమ్లో ఉంచేసుకోవాలి. పూర్తిగా 5 నిమిషాల వరకు అయితే కుక్కర్లో బెల్లాన్ని అయితే ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ మూతను తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే ఇంకో ప్లేట్లో తీసేసుకోవాలి. మనం బెల్లంను పగలగొట్టినా కూడా బంకలాగా అవుతుంది కదండి. సో మనకు బయట బెల్లం పొడి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అమ్ముతూ ఉంటారు కదండి. అలా బెల్లం పొడిని ఈజీగా మనకు రావాలంటే ఇలా నైఫ్ని తీసేసుకొని ఇలా జస్ట్ కట్ చేస్తే చాలండి. ఈజీగా మనకు పొడి పొడిగా అయిపోతుంది. బెల్లాన్ని మనము కుక్కర్లో పెట్టి వేడి చేయటం వల్ల మనకి ఎన్ని కేజీల బెల్లాన్ని అయినా పొడిలా చేసేసుకోవచ్చండి. మనకి ఇంకా మెత్తని పౌడర్లా కావాలి అంటే ఇంట్లో పప్పు గుత్తి అయితే ఉంటుంది కదండి. దాంతో ఇలా ప్రెస్ చేసినా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా లేకుంటే కనుక అందరి ఇంట్లోన ఇలా పొటాటో పీలర్ అయితే ఉంటుంది కదండి. ఇలా పీలర్తోని మనం పీల్ చేస్తే కనుక మనకు ఈజీగా బెల్లం పొడి అనేది వచ్చేస్తుందండి. మనం బెల్లం పాకం తీసి చేసుకొని స్వీట్ చేసేటప్పుడు ముందుగానే ఇలా మనం పౌడర్లా చేసేసుకొని ఉంచుకున్నట్లయితే మనకు పాకం అనేది తొందరగా కూడా వచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైనా మనము వ్రతాలు ఇలా చేసేటప్పుడు అప్పటికప్పుడు బెల్లం దిమ్మని పౌడర్లా చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో బెల్లాన్ని కొని తెచ్చిన వెంటనే ఇలా పౌడర్లా చేసేసుకొని డబ్బాలో ఉంచుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచినట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పూన్తో తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. పని కూడా ఈజీగా అయిపోతుంది. అలాగే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. చాలా మంది ఏంటంటే బెల్లాన్ని పౌడర్లా చేయాలి అంటే చాలా మంది రాడ్తో ఇలా కొట్టేస్తూ ఉంటారు. అలా చేయటం వలన మనకు బెల్లం అనేది బంకలాగా అయిపోతూ ఉంటుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు సాఫ్ట్గా పౌడర్ లాగా వచ్చేస్తుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. కేవలం మనము ఇక్కడ కుక్కర్లో బెల్లాన్ని వేడి చేయటం వలన ఎన్ని కేజీల బెల్లాన్ని కూడా మనం ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో కొన్నట్టు బెల్లాన్ని పొడిలాగానైతే చేసేసుకోవచ్చండి. వీడియోలోనైతే క్లియర్గా చూస్తున్నారు కదండి. మనకి ఎంత సాఫ్ట్గా బెల్లం పొడి అనేది రెడీ చేసేసుకున్నాము. ఎప్పుడైనా పండగలకి ఇలా యూజ్ చేయాలి బెల్లాన్ని అన్నప్పుడు రాడ్తో కొట్టే బదులు ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మనకు ఈజీగా బెల్లం పొడి అనేది వచ్చేస్తుందండి. మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. మనకు సాఫ్ట్గా బెల్లం పొడి అనేది ఎన్ని కేజీలైనా కేవలం ఇక్కడ కుక్కర్తో మనము ఈజీగా బెల్లం పొడిని రెడీ చేసేసుకోవచ్చు. అనిపిస్తే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ టిప్లు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో క్లిక్ చేస్తే డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.